Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you very much. అందరికీ ముందుగా నమస్కారం అండి. ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో యూడైస్ ప్లస్లో స్కూల్ ప్రొఫైల్ ఫెసిలిటీస్ ఎలా కంప్లీట్ చేయాలి అనేది ఈ యొక్క వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. ప్రతి సెక్షన్లో ఏమేమి అంశాలు ఉంటాయి, మనం వాటిని ఎక్కడ తప్పనిసరిగా ఎస్ పెట్టాలి, వేటికి నో పెట్టాలి, ఏ అంశాలు మన పాఠశాల రికార్డ్స్ నుంచి కలెక్ట్ చేయాలనే పూర్తి విషయాల మీద మీకు పూర్తి అవగాహన అనేది ఈ వీడియో చూడటం ద్వారా మీకు తెలుస్తుంది. ఓకే అండి. దీనికోసం మనం ఏం చేయాలంటే గూగుల్ కానీ క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో యూడైస్ ప్లస్ అని అక్కడ టైప్ చేసి సెర్చ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా స్క్రీన్లో యూడైస్ ప్లస్ ప్రొఫైల్ చూపిస్తుంది. ఆ యూడైస్ ప్లస్ ప్రొఫైల్ ఉన్న వెబ్సైట్ మీద మనం క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ యొక్క యూడైస్ ప్లస్ ప్రొఫైల్ సంబంధించి లాగిన్ ఈ విధంగా చూపిస్తుంది. లాగిన్ ఫర్ డిసిఎఫ్ డేటా ఎంట్రీ అండ్ మానిటర్ అని ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి మీ స్కూల్ యొక్క యూడైస్ కోడ్ ఎంటర్ చేయాలి. మీరు ఏదైతే పాస్వర్డ్ ఆల్రెడీ లాగిన్ అవ్వడానికి వాడుతున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీరు యూడైస్ ప్లస్ మీ పాఠశాల యొక్క హోమ్ పేజీలోకి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయి ఉన్నట్లయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ అనేది అవైలబిలిటీ ఉంది. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క యూడైస్ కోడ్ ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ని తిరిగి పొందవచ్చు. లేకున్నట్లయితే మీ ఎంఐఎస్ గారిని సంప్రదించినట్లయితే వారు పాస్వర్డ్ రీసెట్ చేస్తారు. మీ మొబైల్ ఫోన్కి పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు నేను ఇది లైవ్లో చూపిస్తాను. దీనికి సంబంధించి ఒక పాఠశాల యొక్క లాగిన్లోకి నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మన యొక్క హోమ్ పేజీ ఈ విధంగా చూపిస్తుంది. మనకి ఇక్కడ మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఈ సెక్షన్స్లో ఈ ఒక్కొక్క 1.1 to 1.26 ఇట్లా ఇవన్నీ ఉంటాయి. డైరెక్ట్గా వాటి మీద టచ్ చేయొచ్చు. చేసి అందులో ఉన్నటువంటి ఫామ్స్ మనం ఫిలప్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మనము ఇంతవరకు పూర్తి చేయలేదు కాబట్టి ఇక్కడ ఓవరాల్ స్టేటస్లో నీడ్ కరెక్షన్ అని ఉంది. అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, నీడ్ కంప్లీట్, నాట్ కంప్లీటెడ్, నీడ్ కరెక్షన్ అని ప్రతి సెక్షన్కి ఇలా నీడ్ కరెక్షన్ ఉంటుంది. మనం ఇంతవరకు మొదలు పెట్టలేదు కాబట్టి, స్టార్ట్ చేయలేదు కాబట్టి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఓవరాల్ స్టేటస్ కూడా నీడ్ కరెక్షన్ అని ఉంది. మీరు ఇక్కడ స్టార్టింగ్లో సెక్షన్ 1లో ఏముంటాయంటే స్కూల్ ప్రొఫైలు, అందులో లొకేషను, స్ట్రక్చరు, మేనేజ్మెంటు, మీడియంకి సంబంధించి సెక్షన్ 1లో ఉంటాయి. మొత్తం సెక్షన్ 1లో 7 ఫామ్స్ అనేది మనం ఫిల్ చేయాలి ఉంటుంది. 1.1 నుంచి 1.59 వరకు సెక్షన్ 1లో ఉంటాయి. సెక్షన్ 2లో వచ్చేసి ప్రొఫైల్ ఫెసిలిటీసు, ఎక్విప్మెంట్స్, కంప్యూటర్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్ సంబంధించి ఉంటాయి. ఇవన్నీ మొత్తం సీరియల్ నెంబర్ ఫామ్స్ వచ్చేసి 12 ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో 7, సెకండ్ సెక్షన్లో మొత్తం 4 ఫామ్స్ అనేది ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మొదట మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం 1.1 to 1.26 మన పాఠశాల యొక్క బేసిక్ డీటెయిల్కి సంబంధించి మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 1.1లో మన పాఠశాల పేరు, జిల్లా పేరు, డైస్, ఏ బ్లాకు, మండల పేరు, ఇవన్నీ మన పాఠశాలకు సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. లాటిట్యూడ్, లాంగిట్యూడ్, కాంటాక్ట్ డీటెయిల్స్,
హెచ్ఎం గారి పేరు, ఫోన్ నెంబరు ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. తర్వాత లోయెస్ట్ క్లాసు, హైయెస్ట్ క్లాసు, తర్వాత టైప్ ఆఫ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఎస్టాబ్లిష్మెంట్ ఇయరు, అప్పర్ ప్రైమరీ ఎప్పుడు, సెకండరీ ఎప్పుడు, ఇవన్నీ మొత్తం మీడియము ఏ మీడియా ఉన్నాయి అన్నీ మనము. ఇది ఇక్కడ ఎడిట్ అనేది ఇది కాదు. మీకు ఒకవేళ ఈ ఫస్ట్ 1.1 to 1.26లో ఫస్ట్ ఫామ్ 1లో మీకు ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే మీరు జస్ట్ నేను ఒకటి చూపిస్తాను. సపోజ్ మీది ఇక్కడ మీ పిన్ కోడ్ తప్పు ఉంది అనుకుందాం. అది ఎవరి స్థాయిలో మారుస్తారంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ @ ఉన్నాయి, మీరు గమనించండి. @ అని అలా ఇక్కడ చూడండి, @ ఉన్నాయి. అలా @ అని ఉన్నాయి. MIS లెవెల్లో కరెక్షన్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ @ కాకుండా హ్యాష్ ఉంది, డబుల్ హ్యాష్. కాబట్టి ఇది మన పాఠశాల స్కూల్ డైరెక్టరీ మేనేజ్మెంట్ లాగిన్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. మీకు దానికి సంబంధించి నేను ఇక్కడ నోట్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, డబుల్ హ్యాష్ ఉంటే క్యాన్ బి అప్డేటెడ్ అట్ ద స్కూల్ డైరెక్టరీ మేనేజ్మెంట్ పోర్టల్లో దీని మీద క్లిక్ చేసి మనం మార్చుకోవచ్చు. అదేవిధంగా @ ఉంటే అప్డేట్ కాంటాక్ట్ బ్లాక్ MIS ఆర్ డిస్ట్రిక్ట్ MIS ఆర్ స్టేట్ MIS వారిని సంప్రదించి మనం వాటిల్లో క్లాసు, హైయెస్ట్, లోయెస్ట్ క్లాస్ అలా తేడా ఏదైనా ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ తేడా ఉంటే మనం అక్కడ మార్చుకోవచ్చు. ఓకే, ఈ ఫాము అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే చివర్లో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే మనం అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే మార్క్ యాజ్ కంప్లీట్ మీద క్లిక్ చేయాలి. మార్క్ యాజ్ కంప్లీట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ టైల్లోకి తీసుకెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు నేను మార్క్ యాజ్ కంప్లీట్ మీద క్లిక్ చేసిన ఇందాక నాట్ కంప్లీటెడ్ అని ఉంది. ఇప్పుడు ఫస్ట్ మనం కంప్లీట్ చేసాం కాబట్టి కంప్లీట్లోకి వస్తుంది. గమనించగలరు 1 by 1 మనం చేస్తూ ఉంటే అక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా డౌట్ వచ్చినప్పుడు బ్యాక్ టు డాష్ బోర్డ్ ఆప్షన్ ఉంటుంది. బ్యాక్ టు డాష్ బోర్డ్కి వెళ్తే మీకు ఇవన్నీ చూపిస్తాయి. ఇప్పుడు ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం 1.126 అయిపోయిన తర్వాత 1.27 to 1.36 ఇక్కడ టచ్ చేసిన వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు 1 by 1 1.27 ఈజ్ దిస్ రెసిడెన్షియల్ స్కూల్ అని అడుగుతుంది. ఇది రెసిడెన్షియల్ స్కూల్ అయితే 3 ఆప్షన్లు వస్తాయి. కంప్లీట్లీ రెసిడెన్షియల్, పార్షియల్ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్, ప్రైమరీ స్కూల్స్ అనేది దాదాపుగా నాన్ రెసిడెన్స్ ఉంటాయి. ఉన్నది అలానే ఉంచండి. 1.28 వచ్చేసి ఇది షిఫ్ట్ స్కూల్ ఉంది. షిఫ్ట్ స్కూల్ అంటే మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ జరిగే వాటిని షిఫ్ట్ స్కూల్ అంటారు. అలా కొన్ని దగ్గర ఉర్దూ స్కూల్ ఉన్న చోట అలా షిఫ్ట్ స్కూల్ ఉంటాయి. కానీ మీది షిఫ్ట్ స్కూల్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఆర్ ద మెజారిటీ పీపుల్ టాట్ త్రూ మదర్ టంగ్ అట్ ప్రైమరీ లెవెల్. మన విద్యార్థులందరికీ మనం మాతృభాషలను బోధిస్తాం కాబట్టి ఎస్ అని పెట్టండి. ద స్కూల్ రన్ ఎనీ స్కిల్ ట్రైనింగ్ ఆఫ్టర్ స్కూల్. మనం ఎవరు నడపడం లేదు కాబట్టి నో పెట్టండి. తర్వాత 1.32 మీ ప్రైమరీ స్కూల్కి ఎంత దూరం ఉంది, తర్వాత యూపీ స్కూల్కి ఎంత దూరం ఉంది, ఆ కిలోమీటర్స్ అన్ని మీరు అక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా 1.3 వచ్చేసి స్కూల్ ఈజ్ అప్రోచ్ బై ఆల్ వెదర్ రోడ్స్ వచ్చేసి అన్ని కాలాల్లో పాఠశాలకు చేరుకోవడానికి రోడ్లన్నీ బాగున్నట్టుగా ఎస్ పెట్టాలి. నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ డేస్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అంటే 2023-24లో ఇక్కడ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అంటే 2023-24లో పాఠశాల పనిచేసిన రోజులు అక్కడ ఎంటర్ చేయాలి. దాదాపు అన్ని పాఠశాలలు 220కి తగ్గకుండా గత పీరియడ్లో పనిచేసినాయి. కాబట్టి ఇక్కడ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అన్నప్పుడు మనం అన్ని పాఠశాలలో CC అనేది ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి ఎస్ పెట్టాలి. ఇంప్లిమెంట్ అయితే అక్కడ ఏ క్వశ్చను ఎస్ అని పెట్టాలి. ఇక్కడ కూడా క్యుములేటివ్ రికార్డ్స్ పీపుల్ బీయింగ్ మెయింటైన్, మనం అందరూ రికార్డ్స్ అనేది మనం ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి మార్క్స్ సంబంధించి రిజిస్టర్ ఎస్ అని పెట్టాలి. అదేవిధంగా క్యుములేటివ్ రికార్డ్స్ ఆఫ్ పీపుల్ బీయింగ్ షేర్డ్ విత్ పేరెంట్స్ ఎస్ పెట్టాలి. అన్నీ కరెక్ట్ చూసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే అన్ని డేటా కరెక్ట్ ఉంటే మనం సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇది మనం చేసిన
మోడిఫికేషన్స్ అన్నీ సేవ్ అయ్యి నెక్స్ట్ సెక్షన్కి అనేది మనల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, ఓన్లీ సేవ్ అని కొడితే ఇంతవరకు సేవ్ అయ్యి ఇది ఈ సెక్షన్లోనే ఉంటుంది. అలా కాకుండా సేవ్ నెక్స్ట్ అని కొడితే ఇది సేవ్ అయ్యి నెక్స్ట్ సెక్షన్కి వెళ్తుంది. కానీ ఓన్లీ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఏం సేవ్ కాకుండా మనం చూసి వెళ్ళినట్టుగా ఉంటుంది. కాబట్టి సేవ్ అండ్ మీరు మోడిఫికేషన్స్ అన్నీ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ అని కొడితే డేటా సేవ్ అవుతుంది. నెక్స్ట్కి సేవ్ నెక్స్ట్ కొట్టాలి. అప్పుడు ఇది సేవ్ అయ్యి నెక్స్ట్ది మనకి ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఫస్ట్ 1.26 అయిపోయింది, 1.27, 1.36 అయిపోయింది. ఇప్పుడు మన థర్డ్ 1.37 నుంచి ఇది 54 వరకు ఓన్లీ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్కే ఇది అప్లికేబుల్ ఉంటుంది. అంగన్వాడీ ఎస్ఎంసీ గురించి ఇందులో అడిగి ఉంటారు. ఇక్కడ 1.37 చూడండి, అంగన్వాడీ కో సెంటర్స్ ఏమైనా లొకేట్ అయ్యి ఉంటే ఇక్కడ అంగన్వాడీ ఈ పాఠశాల అంగన్వాడీ కోలొకేటెడ్ అనేది కాలేదు, అందుకని నో ఇచ్చున్నారు. ఒకవేళ ఎస్ ఇచ్చున్నట్టయితే మీరేం చేయాలంటే ఎన్ని అంగన్వాడీ సెంటర్లు మీ పాఠశాలకి మీ పాఠశాల లొకేషన్లో ఉన్నట్లయితే వాటిని ఏం చేయాలంటే అక్కడ సెంటర్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ సెంటర్లో బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది, మీ పాఠశాలలో కోలొకేటెడ్ అంగన్వాడీ ఉన్నట్లయితే ఈ వివరాలు ఎంటర్ చేయాలి. ఒకవేళ లేనట్లయితే నో పెట్టుకుంటే అవి డిఫాల్ట్గా ఉంటాయి. వెదర్ బాలవాటిక ఉంది అంటే నో పెట్టండి, బాలవాటిక అనేది దాదాపు లేదు. వెదర్ ఎనీ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఓఎస్సీ విద్యార్థులు మీ దగ్గర ఎవరైనా జాయిన్ అయి ఉంటే అక్కడ ఎస్ నో పెట్టండి. తదుపరి మనకి ఇక్కడ 1.40 చూడండి ఒకసారి. స్పెషల్ ట్రైనింగ్కి ఎవరైనా అటెండ్ అయ్యారని అడుగుతుంది, ఎవరూ లేరు. 1.4లో ఈ కరెంట్ ఇయర్లో రెమీడియల్ టీచింగ్కి ఎంతమంది విద్యార్థులు అటెండ్ అయ్యారో ఆ కౌంట్ అనేది నెంబర్ అయ్యింది ఈ సంవత్సరానికి. అట్లానే లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ క్లాసులు కూడా ఎంతమంది అధ్యారు మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి మీ విద్యార్థుల సామర్థ్యాలను బట్టి అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. 1.42 వచ్చేసి నెంబర్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్పెక్షన్స్. మీ పాఠశాలకి ఇన్స్పెక్షన్లు ఎన్ని జరిగినాయంటే అక్కడ వారి పాఠశాలకు ఒకటి జరిగింది. సిఆర్సి కోఆర్డినేటర్ అంటే కాంప్లెక్స్ చైర్మన్ గారు, ఇది వచ్చేసి కాంప్లెక్స్ చైర్మన్ గారు ఎన్ని విజిట్లు చేశారనేది. ఇది వచ్చేసి ఎంఈఓ గారు ఎన్ని విజిట్ చేశారు. ఇది జిల్లా వారు లేదా స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ ఎన్ని సార్లు పాఠశాల సందర్శన జరిగింది అనేది అక్కడ అడిగి ఉన్నారు. గత సంవత్సరానికి సంబంధించి చేయాలి మనం. ఇక్కడ డేటా వచ్చేసి 2023-24 సంబంధించి మాత్రం మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. 2023-24 సంబంధించి మీ పాఠశాలకి ఇన్స్పెక్షన్స్ కానీ ఎంఈఓ విజిట్స్ కానీ లేదా సిఆర్సి కోఆర్డినేటర్ అంటే కాంప్లెక్స్ చైర్మన్ కానీ మీ పాఠశాలకి ఎన్నిసార్లు అయితే విజిట్స్ అది ఎంటర్ చేయాలి. తర్వాత 1.43 వచ్చేసి ఎస్ఎంసీ కమిటీస్ మనం ఫామ్ చేసాం కాబట్టి అక్కడ ఎస్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మనం ఈ బి అనేది హై స్కూల్ వారికి అప్లికేబుల్ అవుతుంది. ఈ సెక్షన్ అనేది ఇది ప్రైమరీ వాళ్ళకి ఉండదు, ఊరికి అలా చూపిస్తుంది, మీరు నో ప్రాబ్లం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎంసీ మీటింగ్స్ లాస్ట్ ఇయర్లో మీరు ఎస్ఎంసీ మీటింగ్స్ ఎన్ని జరిపితే అన్ని మీటింగ్స్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. ఎస్ఎంసీ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ఎంటర్ చేస్తున్నారంటే అది 24లో కూడా తయారు చేసినట్టుగా మీరు భావించి 24 మాడిఫై చేయండి. ఏదైనా స్కూల్ బిల్డింగ్ కమిటీ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూట్ స్కూల్ బిల్డింగ్కి ఏదైనా కమిటీ ఉన్నట్టయితే మీరు ఎస్ ఇవ్వండి. స్కూల్ హ్యాస్ కాన్స్టిట్యూట్ అకాడమిక్ కమిటీ ఉన్నట్టయితే ఎస్ ఇవ్వండి. పేరెంట్ కమిటీ అనేది అందరికీ ఉంటుంది, ఎస్. గత సంవత్సరం పేరెంట్ మీటింగ్స్ ఎన్ని జరిగినాయి అనేది గత సంవత్సరానికి సంబంధించి అక్కడ మీరు ఎంటర్ చేయండి. అక్కడ 5 మా పాఠశాలకు 5 జరిగినాయి మేము ఇచ్చాము. 1.45 అందరూ ఎస్ పెట్టాలి. 1.46 వచ్చేసి ఎవరైనా 2 టీచర్లు ఉన్న దగ్గర 2 రూమ్లు ఉన్న చోట ఇట్లా మల్టీ క్లాసులు జరుగుతూ ఉన్నట్లయితే మీరు ఎస్ అని ఇవ్వండి. లేదా 5 తరగతులకి 5 రూములు సపరేట్గా ఉంటే 5 టీచర్లు ఉంటే ఇక్కడ నో అని ఇవ్వచ్చు. ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి. ఎస్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ సెలెక్ట్ క్లాసు అని అడిగినప్పుడు 1, 2 ఒక చోట నిర్వహిస్తున్నారు. అట్లానే సెలెక్ట్ క్లాస్ మీరు చేసుకున్నప్పుడు 3
3, 4, 5 తరగతులు ఒక రూమ్లో నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ విధంగా వారు ఎంటర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ద స్కూల్ ఈజ్ పార్ట్ ఆఫ్ స్కూల్ కాంప్లెక్స్ అంటే ఎస్ అని క్లిక్ చేయాలి. తర్వాత హబ్ కాంప్లెక్స్ అంటే వారు మాత్రం హై స్కూల్ వారు మాత్రం వారు ఎస్ ఇవ్వాలి, మీరు నో పెట్టండి. 1.498 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గతంలో కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి మనం ఎస్ పెట్టాలి. ఫిట్ ఇండియా కూడా ఎస్ పెట్టాలి. 5-1 హోలిస్టిక్ రిపోర్ట్ కార్డులని మనం ఇస్తున్నాం కాబట్టి అది ఎస్ పెట్టాలి. అయితే నెంబర్ ఆఫ్ MDMకు సంబంధించి ఎన్ని రోజులు అనేది జరిగిందనేది టోటల్ మనకి ఇన్స్ట్రక్షన్ లెస్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఈ 6 ఇవ్వాలి. దాదాపు డేస్ పర్ మంత్ మీరు 23 లేదా 24 అలా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ బాలవాటికకి ప్రైమరీ స్కూల్కి మన దగ్గర MDM ప్రొవిజన్ లేదు కాబట్టి నో అని ఇవ్వండి. తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీరు నెక్స్ట్ ఇప్పుడు 1.53లోకి ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ టెక్స్ట్ బుక్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ మనం ఈ డేటా మొత్తము గత సంవత్సరానికి సంబంధించి ఇది మొత్తము 2023-24 సంబంధించి డేటా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇవన్నిటికీ మీరు ఎస్లు పెట్టాలి. ఎస్ పెట్టేసి ఇక్కడ జూన్ ఏ నెలలో మీకు బుక్స్ అందించినారంటే జూన్ అని పెట్టాలి. TLM ఉందంటే ఎస్. ఈ కాలమ్స్ అన్నీ దాదాపు అందరూ ఎస్ పెట్టాల్సిందే. నెక్స్ట్ అన్నీ చూసుకొని జాగ్రత్తగా చూసుకొని ఈ విధంగా ఎస్ సేవ్ నెక్స్ట్కి వెళ్ళాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు KPI ఇది కూడా 23-24 సంబంధించి ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కూడా 1.54 అన్నీ ఎస్ పెట్టాలి. ఈ కాలమ్స్ ఉన్నాయి అన్నీ మొత్తం ఎస్ పెట్టాలి. ఇక్కడ 1.5.43లో ఓరియంటేషన్ సైబర్ సేఫ్టీకి సంబంధించి ఎవరైనా ట్రైనింగ్ తీసుకున్నట్టయితే అక్కడ ఎంతమంది తీసుకున్నారనేది కౌంట్ చేయాలి. అక్కడ ఎవరు ఈ పాఠశాల ఎవరు తీసుకోవాలి 0లు ఉన్నాయి. అట్లానే ట్రైనింగ్ సైకో సోషల్ ఆస్పెక్టు దానికి సంబంధించి ఎవరైనా ట్రైనింగ్ తీసుకుని ఉంటే హై స్కూల్లో ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు వారు ఎంటర్ చేస్తారు, మనకి పని లేదు. సేవ్ నెక్స్ట్కి వెళ్ళాలి. నెక్స్ట్ మనము ఇప్పుడు 1.5.1కి వచ్చాము. ఇవి జాగ్రత్తగా స్కూల్ సేఫ్టీ అండ్ అదర్ పారామీటర్స్ సంబంధించి ఇక్కడ దాదాపు మ్యాక్సిమము ఎక్కువ ఎస్లే ఉంటాయి. డయాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఎస్ పెట్టాలి. స్ట్రక్చరల్ ఆడిట్ ఎస్. స్ట్రక్చరల్ ఆడిట్ హ్యాస్ బీన్ కండక్ట్ అది కూడా ఎస్. మీ పాఠశాలలో CCTV కెమెరాలు ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టండి. వెదర్ ఫైర్ ఎస్టింగ్విషర్ ఆర్ ఇన్స్టాల్డ్ అంటే నాడు నేడు జరిగి ఉంటే ఎస్ పెట్టాలి. మిగతా పాఠశాలకు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు నో పెట్టాలి. నాడు నేడు జరిగి ఉన్న పాఠశాలన్నిటికీ వారు మంటలు ఆర్పే యంత్రం ఇచ్చారు కాబట్టి వారు ఎస్ పెట్టుకుంటారు, లేని వారు నో పెట్టాలి. అలానే ప్రతి 1.5.6 చూడండి, ప్రతి పాఠశాలకి సేఫ్టీకి సంబంధించి ఒక టీచర్ అనేది మనం పెట్టుకోవాలి, అది ఎస్ ఉండాలి. స్టూడెంట్స్ అండర్గో రెగ్యులర్ అండ్ స్కూల్ సేఫ్టీ మీద ప్రిపేర్నెస్ మీద కూడా గతంలో నుంచే ఉంది, అది ఎస్ పెట్టాలి. పార్ట్ ఆఫ్ కరికులంలో భాగంగా అది కూడా ఎస్ పెట్టాలి. ఇవన్నీ దాదాపు అన్నీ ఎస్లే పెట్టాలి. మీరు ఫస్ట్ లెవెల్ కౌన్సిలర్ అనేది దాదాపు హై స్కూల్లో ఉంటారు కాబట్టి ఇక్కడ మనం నో పెట్టాలి. ఫస్ట్ లెవెల్ కౌన్సిలర్ ఉండేది హై స్కూల్లో ఉంటారు, మనం అందుకని ఇక్కడ నో ఎంటర్ చేయాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ సేఫ్టీకి సంబంధించి ఈ 1.5.212 వచ్చేసి మీకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆడిట్ అనేది జరిగి ఉంటే ఎన్నిసార్లు అనేది అక్కడ సెలెక్ట్ చేసుకొని 2 సార్లు 3 సార్లు జరగకపోతే నన్ను అని పెట్టండి, అది మీ ఇష్టమండి. అదేవిధంగా 1.5 అందరు ఫోటోగ్రాఫ్లతోటి మనం డిస్ప్లే చేస్తున్నాం, ఎస్ పెట్టాలి. అడాప్టెడ్ విద్యా ప్రవేశ మాడ్యూల్ అనేది అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి దానికి సంబంధించి ఎస్ పెట్టాలి. ఈ సంవత్సరము మనం విద్యార్థుల అటెండెన్స్ ఎలక్ట్రానికల్ వేస్తున్నాం, అట్లనే మనం కూడా టీచర్ అటెండెన్స్ కూడా ఎలక్ట్రానికల్ వేస్తున్నాము. వెదర్ స్కూల్ హ్యాస్ కాన్స్టిట్యూట్ యూత్ క్లబ్ సంబంధించి 5,000 యూత్ ఎక్కువ క్లబ్లు ఎస్ అని పెట్టాలి. వెదర్ టీచర్ ఐడెంటిటీ కార్డ్ ఇష్యూ టు ఆల్ టీచర్ ఇన్ ద స్కూల్ గతంలో ఇచ్చున్నారు కాబట్టి ఎస్ పెట్టాలి. స్టేట్ స్టాండర్డ్ అథారిటీ ఒకసారి ఇవన్నీ జాగ్రత్తగా ఈ స్కూల్ సేఫ్టీ అండ్ అదర్ పారామీటర్స్ అన్నీ దాదాపుగా ఎస్ ఉన్నాయా నో ఉన్నాయో జాగ్రత్త చెక్ చేసుకోండి.
నాడు నేడు వారికి అన్నీ ఉంటాయి. ఇక్కడ మనం అటెండెన్స్ కూడా ఎలక్ట్రానికల్లీ వేస్తుంటాము. టీచరు స్టూడెంటు అన్నీ ఒకసారి యూత్ అండ్ ఎకో క్లబ్లు కూడా అన్నీ చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా మనకి దాదాపుగా అన్నీ ఎస్లు అనేది ఉండాలి. ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. మీకు స్కూల్ గ్రాంట్లు ఈ యొక్క 1.5.6లో లాస్ట్ ఇయర్కి సంబంధించి స్కూల్ గ్రాంట్లు ఏమైనా వచ్చున్నట్టయితే మీరు ఎంటర్ చేసుకోవాలి అక్కడ. అదేవిధంగా మీకు ఫైనాన్షియల్ అసోసియేషన్ నుంచి ఏమైనా మీ స్కూల్కి వచ్చుంటే అక్కడ ఎస్ పెట్టుకొని ఎంత అమౌంట్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు అనేది అక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఇన్వెంటరీ రిజిస్టర్ ఐసిటీ ఐటమ్స్ మీద ఉంటే ఎస్ పెట్టాలి. మనకి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ గురించి ఉంటాయి కాబట్టి ఎస్ ఇవ్వాలి. ఇది కూడా ఎస్ ఇవ్వాలి. అదేవిధంగా మెయింటెనెన్స్ ఆఫ్ హౌస్ కీపింగ్కి సంబంధించి మనకి ఆయాలు, వాచ్మెన్లు, తర్వాత ఎండిఎం సంబంధించి వారు పనిచేస్తారు కాబట్టి ఒక ఆయాకి ఒక ఎండిఎం కుక్కు మన పాఠశాలలో పనిచేస్తూ ఉంటే దాదాపు 1.5 లక్ష వరకు వారికి మన పాఠశాల తరఫున ఖర్చు పెడతాము. టీచర్స్ 2 ఉన్నారు ఈ పాఠశాలలో. దాదాపు వాళ్ళు శాలరీ కింద ఇంత డ్రా చేస్తున్నారు కాబట్టి అవి అక్కడ చూపించున్నారు. మీరు ఆ విధంగా చూపించవచ్చు లేదా 0 లైన్ పెట్టవచ్చు. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళాలి. తర్వాత 2.1 సెక్షన్ 2లోకి ఫిజికల్ ఫెసిలిటీస్లోకి వెళ్తాము. ఇక్కడ జాగ్రత్తగా స్టేటస్ ఆఫ్ ప్రజెంట్ స్కూల్ బిల్డింగ్ చూడండి. మీ బిల్డింగు ఇక్కడ రెంటెడ్ గవర్నమెంట్ రెంట్ ఫ్రీ బిల్డింగా, అసలు బిల్డింగే లేదా, ఓపెన్ ప్లేస్లో ఉందా, ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకుని గతంలో లాస్ట్ ఇయర్ ఉన్న డేటానే దాదాపుగా ఉంటుంది. అదే డేటా కరెక్టా లేదు చూసుకోండి. టైప్ ఆఫ్ బిల్డింగు, పక్కా బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత నెంబర్ ఆఫ్ ఇక్కడ ఈ కౌంట్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత బౌండరీ వాల్ 2.3లో బౌండరీ వాల్ ఉందా, అది చుట్టూరు అంటే ఇటుకలతో నిర్మాణం పక్కాగా ఉందా, పక్కా ఉండి పడిపోయి ఉందా, తర్వాత బాబడ్ వైర్ ఫెన్సింగ్ అంటే చుట్టూరు ఫెన్సింగ్ వేస్తున్నారా, హెడ్జెస్ ఊరక రాళ్ళు పాతున్నారా, అసలు బౌండరీ వాల్స్ లేవా, పార్షియల్ కన్స్ట్రక్షన్ ఉంటే కన్స్ట్రక్షన్ అని పెట్టాలి. ఈ విధంగా అన్నీ సెలెక్ట్ చేసుకోండి జాగ్రత్తగా. అట్లానే ప్రైమరీకి ఎన్ని రూమ్లు ఉన్నాయి, పక్క గుడ్ కండిషన్స్ ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఇంకేమైనా మైనర్ రిపేర్కి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ చూపించుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ అనేది అన్ని పాఠశాలకు ఉంది కాబట్టి మనం 2.5 ఎస్ పెడతాము. ఫ్యాన్లు ఎన్ని రూములకి ఫ్యాన్లు ఉంటే అన్ని రూములు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వెదర్ స్కూల్ సోలార్ ప్యానల్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ రూమ్స్ అదర్ దాన్ అంటే ఇక్కడ సపరేట్ హెడ్ మాస్టర్ రూమ్ ఉందా అన్నీ అడుగున్నారు ప్రైమరీ స్కూళ్ళల్లో. ఇవన్నీ ఏముండవు కాబట్టి అన్నీ నో పెట్టండి. అదే హై స్కూల్ వారైతే మీకు ప్రిన్సిపాల్ రూమ్ ఉందా, లైబ్రరీ రూమ్ ఉందా, తర్వాత టీచర్ కానీ వయసు సపరేట్ రూమ్ ఉందా, కామన్ రూమ్ ఫర్ గర్ల్స్, అలాంటి రూమ్స్ ఏమైనా ఉన్నట్టయితే మీరు ఇక్కడ ఎస్ ఇవ్వాలి. నెక్స్ట్ సేవ్, నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఈ విధంగా చేస్తూ ఉంటే ద స్కూల్ హ్యావ్ టాయిలెట్స్. అన్ని పాఠశాలలో టాయిలెట్స్ కంపల్సరీగా ఉండాలి. మీ పాఠశాలలో ఒక టాయిలెట్ మాత్రం ఉంటే అది గర్ల్స్కి చూపించాలి. ఇక్కడ ఎస్ అని ఇచ్చిన తర్వాత మిమ్మల్ని అసలు టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ క్లియర్గా మీరు ఒకసారి గమనించినట్లయితే ఈ పాఠశాలలో ఒక టాయిలెట్ ఉంది, అది ఫంక్షనల్ అంటే పనిచేస్తూ ఉంది. గర్ల్స్కి కూడా ఒక టాయిలెట్ అది పనిచేస్తుంది. టోటల్ బాయ్స్ ఒక టాయిలెట్, గర్ల్స్కి టాయిలెట్ కలిపి 2 పనిచేస్తూ ఉన్నాయి. సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి సపరేట్గా ఏమైనా ఉంటే కింద కాలంలో చూపించాలి. అవి టోటల్ కలుపుకొని ఇక్కడికి వస్తూ జరుగుతుంది. దీని మీద టచ్ చేయాలి, మీకు పైకి స్క్రోల్ అవుతూ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. దీని మీద టచ్ చేస్తే ఇది ఈ స్క్రీన్ మీద టచ్ చేయాలి. మీరు జరగాలంటే గమనించుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ యూరినల్స్ అని అడిగి ఉన్నారు. యూరినల్స్ అంటే మనం సినిమా హాళ్ళలాగా యూరినల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా యూరినల్స్ సంబంధించి ఒక యూరినల్ అది ఫంక్షన్లో ఉంది. అలానే టోటల్ ఒకటి ఉంది. అదేవిధంగా అది ఫంక్షనల్ ఉంది. టోటల్గా గర్ల్స్కి 1 బాయ్స్కి 1 యూరినల్స్ అనేది ఉండటం జరిగింది. కాబట్టి నెక్స్ట్ టాయిలెట్స్కి రన్నింగ్ వాటర్ ఎన్ని టాయిలెట్స్కి ఉంది, ఎన్ని యూరినల్స్కి ఉందనేది అక్కడ చూపించమన్నారు. అవన్నీ టోటల్గా మనం అక్కడ జాగ్రత్తగా చూపించాలి. అదేవిధంగా హ్యాండ్ రైలింగ్ ఫెసిలిటీ ప్రతి పాఠశాలకు ఉండాలి, మనం ఎస్ పెట్టాలి. అదేవిధంగా ఈ టాయిలెట్స్ అనేది సోప్ అవైలబిలిటీ ఉందా, ఎస్ అని ఇవ్వాలి. తర్వాత అది ఇన్సైడ్ ద స్కూల్ బిల్డింగా, అవుట్ సైడ్ ద స్కూల్ బిల్డింగ్ ఉందా అనేది మనం చూసుకొని ఇన్సైడ్ మన పాఠశాలలోనే ఉంటే ఇన్సైడ్ స్కూల్ బిల్డింగు, అవుట్ సైడ్ స్కూల్ బిల్డింగ్ ఉంటే
అక్కడ అవుట్ సైడ్ ఇవ్వాలి. ఓకే. శానిటరీ హెదర్ ద స్కూల్ హ్యాస్ శానిటరీ ప్యాడ్ వెండింగ్ మిషన్స్. ఇది హై స్కూల్లో ఉంటాయి. ప్రైమరీ వాళ్ళు నో ఇవ్వండి. వాషింగ్ ఫెసిలిటీ విత్ సోప్ అవైలబుల్ ఉంటే ఎస్ ఇవ్వాలి. అక్కడ ఎన్ని వాష్ పాయింట్స్ ఉన్నాయి, చేయి కడుక్కోవడానికి అవకాశాలు ఎన్ని చోట్ల ఉన్నదని ఒక పాయింట్ ఉంది, అక్కడ ఒకటి ఇచ్చున్నారు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి మీరు అన్ని అంశాలు ఎక్కడ ఇవ్వాలి. మీకు హ్యాండ్ పంప్ ఉందా, ఉంటే ఎస్ ఇవ్వాలి. ప్రొటెక్టెడ్ వెల్ బావి ఉండి సురక్షితంగా ఉంటే అక్కడ ఎస్ ఇవ్వండి. ట్యాప్ వాటర్ అందుబాటులో ఉంటే ఎస్ ఇవ్వండి. ఒకవేళ పని చేయకపోతే నో ఇవ్వండి. ప్యాకేజ్డ్ బాటిల్ వాటర్ ఉందా మీ పాఠశాలలో, అక్కడ ఉన్నట్టయితే ఆ విధంగా ఎస్ ఇవ్వండి. అవి కాకుండా ఏమన్నా అదర్స్ ఉంటే అక్కడ ఎస్ ఇచ్చి మీరు మిగతా అవకాశాలు అక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా వెదర్ ప్యూరిఫైడ్ ఆర్ఓ దాదాపు నాడు నేడు పాఠశాలకు అన్నిటికీ ఆర్ఓ ఇచ్చున్నారు, అందరూ ఎస్ పెట్టాలి. మిగతా వారికి లేదు కాబట్టి నో పెట్టండి. వెదర్ డ్రింకింగ్ వాటర్ టెస్ట్ ఫ్రమ్ టెస్టింగ్ ల్యాబ్ అంటే తప్పనిసరిగా ఇది ఎస్ పెట్టాలి. తర్వాత డస్ ద స్కూల్ హ్యాజ్ ప్రొవిజన్ ఫర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఇంకుడు గుంతలు అనేది ప్రతి పాఠశాలలో ఉన్నాయి కాబట్టి ఎస్ పెట్టండి. తర్వాత వెదర్ లైబ్రరీ హ్యాజ్ ఎన్ని బుక్స్ ఉన్నాయంటే అందరూ ఈ 3 కాలమ్స్ ఎస్ పెట్టి మీ పాఠశాలలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అక్కడ కౌంట్ అనేది ఇవ్వండి. స్కూల్ హ్యాజ్ ఫుల్ టైమ్ లైబ్రరీ, ప్రైమరీ స్కూల్కి లేదు, నో పెట్టండి. స్కూల్ సబ్స్క్రైబ్ న్యూస్ పేపర్ ఆర్ మ్యాగజైన్స్ ఉంటే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. విద్యార్థులకి ఎన్నిసార్లు ఆ పుస్తకాలు అనేది మీ పాఠశాలలో లైబ్రరీ బుక్స్ తీసుకుంటారంటే సంవత్సరానికి 10 సార్లు ఈ పాఠశాలలు ఇస్తారు కాబట్టి అక్కడ 10 చూపించారు. వెదర్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎక్స్పాండ్ ఆఫ్ స్కూల్ ఫెసిలిటీస్ డెవలప్ చేయడానికి ల్యాండ్ అనేది ఏదైనా ఉన్నట్టయితే ఎస్ పెట్టండి. ఇంకా ఏదైనా నెంబర్ ఆఫ్ అడిషనల్ క్లాస్ రూమ్స్ మీకు అవసరమైతే అక్కడ మెన్షన్ చేయాలి. వెదర్ ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్ అవైలబుల్, స్కూల్లో ప్లే గ్రౌండ్ కొంచెం స్థలం ఉన్నా ఎస్ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ హెల్త్ చెకప్స్ అనేది ఎస్ ఇవ్వాలి. అందరూ దాదాపుగా హెల్త్ చెకప్స్ అనేది 2 సార్లు లేదా 3 సార్లు జరుగుతాయి. అలాంటి సందర్భంలో వారు హైట్ ఎస్, వెయిట్, ఐస్, డెంటల్, థ్రోట్ ఇవన్నీ ఎస్ ఇవ్వాలి. తర్వాత డీవారింగ్ ట్యాబ్లెట్లు అనేది మనం 2 సార్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. డీవారింగ్ ట్యాబ్లెట్ 1 కంప్లీట్ డోస్ ఇస్తాము. ఐరన్ ట్యాబ్లెట్లు కూడా ఎస్ ఇవ్వాలి. వెదర్ స్కూల్ మెయింటైన్స్ యాన్యువల్ హెల్త్ రికార్డు, ఆల్రెడీ హెల్త్ రికార్డు సంవత్సర గతంలో మనకి వాళ్ళు బుక్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. థర్మల్ స్కానర్, ఇదివరకు కరోనా టైంలో థర్మల్ స్కానర్ ప్రతి పాఠశాల అందుబాటులో ఉన్నాయి, ఉంటే ఎస్ ఇవ్వండి. ఫస్ట్ ఎయిడ్ కిట్ కంపల్సరీగా ఎస్ ఇవ్వాలి. మెడిసిన్స్ కూడా ఎస్ ఇవ్వాలి. తర్వాత 2.15 ర్యాంప్ అనేది డిజేబుల్ చిల్డ్రన్కి ర్యాంప్ ఉంటే ఎస్. ఆ ర్యాంప్కి రైలింగ్స్ కూడా పక్కన కడ్డీల్లాగా రైలింగ్స్ ఉంటే ఎస్ ఇవ్వాలి. అదేవిధంగా వెదర్ స్కూల్ హ్యాస్ స్పెషల్ ఎడ్యుకేటర్, క్లస్టర్ లెవెల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఉంటారు, ఐఆర్పీలు, అక్కడ వారికి ఆ విధంగా ఇవ్వచ్చు. కిచెన్ గార్డెన్ అనేది స్కూల్లో ఉంటే ఎస్ ఇవ్వాలి. కిచెన్ షెడ్ మీకు ఉన్నట్టయితే ఎస్ ఇవ్వాలి, లేకపోతే నో ఇవ్వాలి. స్కూల్ హ్యావ్ డస్ట్బిన్స్, అందరికీ డస్ట్బిన్లు అనేది గవర్నమెంట్ సప్లై చేసి జరిగింది, ఎస్ అండ్ ఆల్ ఇవ్వాలి. టాయిలెట్స్లో ఎస్ ఇవ్వాలి. కిచెన్లో కూడా ఎస్ అనేది ఇవ్వాలి. కిచెన్కి సంబంధించి అక్కడ కూడా మీరు ఎస్ అని ఇవ్వాలి. స్కూల్ హ్యావ్ ఫర్నిచర్ ఫర్ స్టూడెంట్స్ అంటే నాడు నేడు స్కూళ్ళకైతే ఎస్ ఫర్ ఆల్ ఇవ్వాలి. మామూలు స్కూళ్ళలో అయితే పార్షియల్గా ఇచ్చి ఎంతమంది విద్యార్థులకు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అయితే మీరు ఎన్నిసార్లు అయినా సేవ్ చేస్తే ఇది తీసుకుంటుంది. ఈ 2.20 వచ్చేసి ఫిజికల్ ఫెసిలిటీస్ ఎక్విప్మెంట్ ఇన్ స్కూల్. ఇది దాదాపు క్వశ్చన్ నెంబర్ ఏ అండ్ బి ఫర్ స్కూల్ హ్యావింగ్ సెకండరీ, హయ్యర్ సెకండరీ వారికి మాత్రమే ఇది హై స్కూల్ వాళ్ళు నింపాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇది కూడా ఫాలోయింగ్ ల్యాబొరేటరీస్ కూడా హై స్కూల్ వారికి సంబంధించి ఉంటుంది. ఇక్కడ స్టేజీ బోర్డింగ్ హాస్టల్ అనేది మన పాఠశాలకు ఉండదు కాబట్టి నో పెట్టండి. అదేవిధంగా ఆడియో విజువల్ ఆర్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనేది మనకి రేడియో ఉన్న వాటికి ఎస్ ఇవ్వండి. బయోమెట్రిక్ డివైజ్లు ఇదివరకు ఉండేవి, ఇప్పుడు లేవు కాబట్టి ఇవి కూడా చూసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఈ చివరి దశకి వచ్చేసాము. 2.24 to 2.28 మన పాఠశాల కంప్యూటర్స్ అవేమైనా ఉన్నట్టయితే ఇక్కడ చూపించాలి. ఇక్కడ మీరు ల్యాప్టాప్లు ఉన్నాయా, నోట్బుక్స్ ఉన్నాయా, ట్యాబ్లెట్స్ ఉన్నాయా. నోట్బుక్ అంటే అది కంప్యూటర్ నోట్బుక్ అని, ప్రొజెక్టర్లు ఉంటాయి ఇక్కడ ఈ కాలమ్స్లో. ప్రింటరు, స్కానరు, థర్మరు అవన్నీ చూపించాలి. మొబైల్ ఫోన్ యూజ్డ్ ఫర్ టీచింగ్ అంటే మొబైల్ ఫోన్ అనేది అక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అవైలబుల్, పెడగాజికల్ పర్పస్ ఎన్ని వాడుతున్నారు అనేది అక్కడ ఇచ్చున్నారు. మొబైల్ ఫోన్ అనేది ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చున్నట్టయితే అక్కడ మనం చూపించాలి. గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి మనమేమి చూపివ్వలేదు. ఇక్కడ ద స్కూల్ యాజ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఎస్ అని పెట్టాలి. అక్కడ ఏ ఇంటర్నెట్ ఉందనేది ఇక్కడ మొబైల్ ఇంటర్నెట్ మన సొంత ఇంటర్నెట్ వాడుతున్నాం. ఒకవేళ మీకు
అక్కడ ఈ ఆప్షన్స్లో బ్రాడ్బ్యాండ్ లీజ్ కానీ, టెలిఫోన్ మోడెమ్ కానీ, తర్వాత ఎనీ అదర్ కనెక్షన్ మనకి ఇప్పుడు రూటర్లు కూడా ఇచ్చున్నారు, దాన్ని మెన్షన్ చేయొచ్చు. ప్రస్తుతానికి రూటర్ రాని వాళ్ళు మొబైల్ ఇంటర్నెట్ చూపించాలి. ఇంటర్నెట్ అవైలబుల్ యూజ్ పెట్టాలి, ఎస్ అని పెట్టాలి. కంప్యూటర్ ఇది నో పెట్టాలి. ఇవన్నీ పెట్టిన తర్వాత మనం నెక్స్ట్ వెదర్ ఐసిటీ బీయింగ్ ఫర్ టీచింగ్ ఇది ఎస్, ఇవి 2 నోలు పెట్టాలి. డిజిటల్ లైబ్రరీ మనకు నో. ఇక్కడ మీరు ఫైనల్గా ఏం చేయాలంటే ఈ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఒకసారి కిందకి వస్తే ఇక్కడే బ్యాక్ టు డాష్బోర్డ్ ఉంటుంది. బ్యాక్ టు డాష్బోర్డ్ ఆప్షన్ మీద ఫైనల్లో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం డాష్బోర్డ్లోకి వస్తాము. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓవరాల్ స్టేటస్ అసెస్ అన్ని ఫామ్స్ కంప్లీట్ చేసాం కాబట్టి కంప్లీటెడ్ ఆల్ ఫామ్స్ అని ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మీరు ప్రతి సెక్షన్కి సంబంధించి ఈ అన్ని సెక్షన్లకు సంబంధించి ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీరు అన్నీ కంప్లీటెడ్ అని అన్నీ కంప్లీట్ అయి ఉంటాయి. మీరు పైకి స్క్రోల్ చేస్తే అన్నీ కంప్లీట్ అయ్యి మీ స్కూల్కి సంబంధించి ఆ రిపోర్ట్ కూడా మీరు ఇప్పుడు ఏదైతే ఫిల్ చేస్తారో డిఆర్సీ రిపోర్టు, స్కూల్ రిపోర్ట్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే మీరు ఒకవేళ ఇలా అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత కూడా మీకు ఏదైనా మార్పు చేసుకోవాలంటే మరొకసారి వెళ్ళి మార్పు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఫైనల్ సర్టిఫికేషన్ చేసిన దాకా ఎన్నిసార్లు అయినా మీరు మాడిఫికేషన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వచ్చింది ఆ సెక్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆ సెక్షన్లో మీరు క్లిక్ చేయాల్సింది ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఏవైనా ఇందులో ఉంటే ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటే అవి ఎస్ ఉండాల్సింది, నో ఉంది పొరపాటున వాటిని మళ్ళీ మార్చుకొని మీరు జస్ట్ ఇంతవరకే సేవ్ అవ్వాలంటే సేవ్ చేసుకోవచ్చు. మీకు ఎన్నిసార్లైనా మార్పు అనేది చేసుకోవచ్చు. ఓకేనండి. తర్వాత మీరు స్కూల్ డాష్బోర్డ్ మీద క్లిక్ చేయాలి. బ్యాక్ టు డాష్బోర్డ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి మీరు గమనించుంటారు ఇక్కడ ఉన్న కాలమ్స్ ఇక్కడ ఉన్నాయి సేమ్ అవే ఉంటాయి. డైరెక్ట్గా ఎక్కడైనా టచ్ చేసి మనం ఆ ఆప్షన్లో ఆ ఫామ్స్ ఓపెన్ చేయొచ్చు. ఓకేనండి. ఇవన్నీ ఈ విధంగా సక్సెస్ఫుల్గా మీ పాఠశాల యొక్క స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ పూర్తి చేసి ఉంటారని